ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినమున ఈ ఉదయ ఆరాధనలో మేము మీ గృహాలలో ఉండి పాల్గొన్న విధానం బట్టి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరం తలలో వచ్చినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మమ్మలను మా కుటుంబాలను మీ కాపుదలలో మీ సంరక్షణలో నడిపిస్తున్న దేవా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ను బట్టి దేవాలయంలో ఆరాధనలు లేక మా గృహాలలో ఉండి నేను ఆరాధించడానికి, నేను మయపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మా సంఘమంతటిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయ ఆరాధనలో మా ప్రభువా మేము పాల్గొంటుండగా మీరే ఉండి నడిపించుమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం లేచి నిలబడి కీర్తన పుస్తకంలో నుండి 9వ కీర్తన కలిసి పాడుకుందాం. 9వ కీర్తన కలిసి పాడుకుందాం. ప్రభుని కృప దేవుని ఆరాధించడము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభు,
ప్రభువా మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధాత్మకు మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వలన లోకమును ఎంతో ప్రేమించినవని రుజువుపరిచినందుకును నేను స్తుతిస్తున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అపరాధులను తిరిగి లేచట వలన మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నేను స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్మల దేవా, సత్యమంతలో నడిపించి మా హృదయంలో దేవుడి ప్రేమను కుమ్మరించినందుకై నేను స్తుతిస్తున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల దేవా, ఈ వైభవులకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగుగాక. ఆమేన్. మాకు వాక్కులను విందము. నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తే ఇక మీద నీ కుమారుడు నేను అనుభవించుకున్నకు ఎదుటను కాను. మనం పాపము లేని వారమని చెప్పుకొని నెడల మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వారు నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయను. దయచేసి మనమందరం మోకరించి మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారం తెలిసి తెలియక చేసిన పాపములను నేరములను ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎంత ఘోర నీచ దుర్మార్గ క్రియలో జీవించినప్పటికీ మనలో నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు కలిగినట్లయితే మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం తన యొక్క గాయముల స్థానం నుంచి లేవనెత్తే దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదురున్న పాపము దేవుని మనసుతో ఒప్పుకొనము. సర్వశక్తియు మీకు ఏ గజరంగా తండ్రి, తప్పిపోయిన గొడవలేని మీ మార్గంలో తప్పిదిరిగి మాలో ఎన్నో ఆశలను మీకు అనుసరిస్తుంది. మీ పరిశుభ్రమైన ఆజ్ఞలను ఎదుగుని మేము చేయాలని చేస్తుంది. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని కరుణించుము. ఓ దేవా, తన భక్తులను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడ వారిని చేర్చుకోము. మరియు మీ కన్నుల తండ్రి, మీ పరిశునామమును మహిమపరచులాగున మేము ఇంకా భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడు సమస్త పాపములను క్షమించి వారి నుండి విడుదల చేసి మన నడతకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణ మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి మనం కూర్చున్నాం. కూర్చొని కీర్తన పుస్తకంలో నుండి 149వ కీర్తన పల్లవి మొదటి వచనం చివరి 2 వచనాలు పాడుకుందాం. మొదటి వచనం చివరి 2 వచనాలు పాడుకుందాం. Sorry.
మనమందరం కూర్చొని నేటి దినం నాకు ఏర్పాటు చేయబడిన బైబిల్ చదువులను మొదటిగా పాత నిబంధన బైబిల్ పాఠం, ఉత్తర ప్రత్యుత్తర బైబిల్ పాఠం, సాత్విక పాఠం, సువార్త పాఠం వరుసగా చదవగలిగాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన పాఠంగా ఏహెజ్కేలు 36వ అధ్యాయం 24వ వచనం నుండి 36వ వచనం వరకు. ఏహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24వ వచనం నుండి 36వ వచనం. నేను అన్యజనుల నుండి నిన్ను తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి నీ స్వదేశంలోనికి నిన్ను రప్పించలేను. నీ అపవిత్రత యావత్తు పోనట్టు నేను నీ మీద శుద్ధ జలం చదువుతుంది. నీ విగ్రహముల వల్ల నీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదాన్ని. నూతన హృదయము నీకు ఇచ్చేదాను, నూతన స్వభావం నీకు కలగజేసేదాను. రాతి గుండె నీళ్ళను తీసివేసి మాంస గుండెలను నీకు ఇచ్చేదాన్ని. నా ఆత్మను నీ అందించి నా కట్టలను అనుసరించి వారిని గాను నా విధులను గైపడిన వారిని గాను మిమ్మల్ని చేసేది. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించగలరు. మీరు నా జనులైనందు నేను మీ దేవుడైనందు మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుతున్నాను. మీకు కరువు రాని ధాన్యములకు ఆజ్ఞయించి అభివృద్ధి పరచున్నాను. అన్యజనులలో కరువును వచ్చిన నింద మీరు ఇక్కడ ఉండబోయినట్లు చెట్ల ఫలములను భూమి పంటలను నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సులకు తెచ్చుకొని మీ దోషములను బట్టి ఏ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకున్నారు. మీ నిమిత్తము నేను ఇలాగ చేయలేదని తెలుసుకున్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన వచ్చి చిన్నపోయి సిగ్గుపడదు. మీ దోషంలో ఉన్న మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేయనాడు. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడదు. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనంగాను అగుపడిన భూమి స్వేద్యం చేయబడును. పాడైన భూమి ఎదైన వనం వలె ఆయననియు పాడుగాను నిర్జనంగానున్న ఈ పట్టణంలో నివాసులతో నిండి ప్రాకారము గల ఆయననియు జనులు చెప్పుదు. అప్పుడు యెహోవా అయిన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటూ యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్చున్నాను. ఇంతటితో పాత నిబంధన పాఠం సరే. పరిశుద్ధ గ్రంథం నుండి ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు కీర్తనలు 29వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు కీర్తనలు 29వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతున్నాము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లేబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అందుచున్నది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును.
కాపురం ఉండేది. ఈ శబ్దం కలగాక జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడేది. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్టీలు, మాదీయులు, ఎలామీయులు, మెసపోతియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తు అనే దేశంలో అందరి వారు, కురేనియ దగ్గర లిబియా ప్రాంతంలో అందరూ కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదయ మత ప్రవిష్టులు, కేతులీలు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకునేది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మతము అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసేది. ఇంతటితో పత్రిక పాఠం సార్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వరకు గల దేవుని వాక్యము విన్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వరకు గల దేవుని వాక్యము విన్నాము. 19వ వచనము ప్రారంభము. ఆదివారము సాయంకాలం నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాడు. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించులో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియున్న మృతులో అవి నిలిచియున్నని వారితో చెప్తున్నాను. ఇంతటితో స్వార్థ పాఠం ఉంటాయి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, క్రీస్తు నీకు స్తోత్రములు. దయచేసి మనందరం కూర్చొని కీర్తన పుస్తకంలో నుండి 381వ కీర్తన కలిసి పాడుతున్నాం. 381వ కీర్తన పాడుతున్నాం. పల్లవి మొదటి 3 వచనాలు పాడుతున్నాం. Amen.
పరిశుద్ధుడా మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున ఈ ఉదయకాలం మా ప్రభువా, మా సంగమంతులు వారి వారి గృహాలలో ఉండి మీ వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. మీ దాసులను సులభతను మరుగుపరిచి మీరే మాట్లాడి మీరు మయంకుంటున్నారు. మా ప్రభువు తరపున యేసు క్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినమున దేవుని ఆరాధించడానికి, దేవుని మయపరచడానికి మేము ఈ గృహాలలో ఉండి వాక్యము ధ్యానిస్తున్న మీ అందరికీ యేసు క్రీస్తు నామములో మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం పెంతెకొస్తు ఆదివారం. ఈ పెంతెకొస్తు ఆదివారం రోజున సిఎస్ఐ సీనాడు వారు మనకు ఏర్పాటు చేసిన అంశము పరిశుద్ధాత్మ రమ్ము సృష్టిని రూపాంతరపరచును. అనగా ఈ లోకంలో మానవులైన మనలో మాత్రమే రూపాంతరపరచడం కాదు, కానీ సృష్టి ఆవరణను రూపాంతరపరచమని ఇక్కడ అంశమును వారు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు చదివిన పాత నిబంధన భాగంలో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24వ వచనం నుండి మనం గమనిస్తే ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకంటే ముందు యెహోవా దేవుడు సృష్టి యావత్తును కలుగజేసిన విధానం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం గమనిస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. భూమి నిరాకారముగా శూన్యంగా ఉన్న సమయంలో, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్న సమయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండిన సమయంలో దేవుడు వెలుగును కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. యెహోవా దేవుడు ఆది కాలంలోనే సృష్టి యావత్తును కలిగేసిన మొదట ఆరంభంలోనే దేవుడు వెలుగును మంచిదిగా గమనించినట్టుగా చూచినాడు. అంత మాత్రమే కాకుండా వెలుగును చీకటిని వేరు చేసినాడు. అనగా వెలుగునకు చీకటికి మళ్ళీ సంబంధం లేకుండా వేరు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చీకటికి వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను. అనగా మొదటి దినం కలగడానికి యెహోవా దేవుడు చీకటిని వెలుగును వేరు చేయడము, చీకటికి రాత్రని వెలుగు పగలని పేరు పెట్టడము ఒక దినమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం జరిగిన కార్యమును దేవుడు మంచిదైనట్టుగా చూస్తూ ఉన్నాడు. అనగా ఈ లోకంలో ఆయన 6 రోజులు చేసిన పనులలో ప్రతిది కూడా మంచిదైనట్టుగా ఆయన చూశాడు. అనగా ఈ లోకంలో మానవులమైన మనము ఈ లోకంలో జీవించడానికి మనకు ఏమేమి అవసరమో, ఏమేమి కలిగి ఉండాలో అవన్నిటినీ కలుగజేసిన దేవుడు ఈ లోకంలో మనం ఆనందంగా సంతోషంగా కేవలం దేవుని మయపరచడానికి ఈ లోకంలో జన్మించినామని మరి మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారిని మోసే ప్రవక్త ద్వారా వారిని విడిపించుకొని తీసుకుని వచ్చిన తర్వాత వస్తున్న సమయంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆటంకములు, అనేకమైన శ్రమలు ఎదురైన సమయంలో యెహోవా దేవుడు వారితో ఉండి వారికి అన్ని విధాలా సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఎర్ర సముద్రంలో పాయలుగా చేయడం, అంత మాత్రమే కాకుండా ఆయన బండ నుండి నీళ్ళు ఇవ్వడము, ఆకాశం నుండి మన్నా కురిపించడము, అనేకమైన సమస్యల్లో యెహోవా దేవుడు వారితో నడిపించిన దేవుడై ఉన్నాడు. వారిని పాలుదేవుడు ప్రవహించే దేశంలో నడిపించిన దేవుడు ఆ యొక్క కానాను దేశంలో సంతోషంగా ఆనందంగా దేవుని మహిమపరచుకోగా కుటుంబాలతో ఆనందంగా ఉండవలసిన వారు అక్రమమైన అన్యాయకరమైన జీవితంలో జీవించినట్టుగా మనం చూస్తున్నాం. దుర్మార్గమైన క్రియలలో దుష్టతనములతో ఇష్టానుసారంగా జీవించినందును బట్టి
ఎప్పుడైతే మనం అక్కిరమైన వారంగా బానిసలుగా ఈ లోకంలో దేనికి పనికిరాని వారంగా ఉన్న మనలను ఆయన ఒక మంచి స్థితిలోకి తీసుకుని వచ్చిన తర్వాత మనల్ని మనం మర్చిపోయి మన పాత జీవితాన్ని మన పాత స్థితులను గమనించకుండా మనిష్టానుసారంగా జీవించి పాపంలో అక్రమమైన జీవితంలో వెళుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ఉగ్రతను మనం లోనైతూ ఉన్నాం. నేడు కరోనా వైరస్ బట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అల్లకల్లాపమారుతున్న ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, వేల లక్షల విడుదల వస్తున్నాయని భయపడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో ఏదైనా దేనినైనా కలిగించిన వాడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే మానవులమైన మనల్ని మర్చిపోయి మన జీవితాలను మనం మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా దేవుడు ఈ ఉగ్రతను తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయంలో 24వ వచనం మనం చదివాం. కానీ అంతకంటే ముందు మనం గమనిస్తే 22వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటన చేయను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తం కాదు కానీ అన్యజనులు మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయవు దానిని చేయదును. అనగా కేవలం మిమ్మల్ని బట్టి కాదు కానీ మీరేదో బాధలో ఆయాసంలో దుఃఖంలో అన్యాయం అయిపోతున్నారు కాదు కానీ మిమ్మల్ని బట్టి నా నామముకి దూషణ కలుగుతూ ఉంది. యెహోవా దేవుని ప్రజలు ఇశ్రాయేలు జనాంగము ఆయన ఐగుప్తు దేశం తీసుకుని వచ్చి ఉన్నాడని ఎన్నో విధాలుగా చెప్పుకున్న ఆ దేవుడు ఏమైనాడని అనేకులు నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కనుక నా నామము దూషణ పాలు కాకుండా నేను మిమ్మల్ని తీసుకొని వస్తానని అంటూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, నేను మనం ఒకవేళ ఇంకా అక్రమంలో అన్యాయంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క కాపుదల మనలో ఉంటే అది మన ఉపదనం కాదు అని, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ మన మీద చూస్తూ ఉన్నాడు. ఆయన నామము ఈ లోకంలో చులకన కాకుండా ఉండడానికి దేవుడు ఆ విధంగా చేస్తూ ఉన్నట్టుగా మనం గమనించాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఐగుప్తులో అన్ని జనాల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మిమ్మల్ని ఆయా దేశంలో ఆయా ప్రాంతంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని నేను రప్పించి తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదను, మీ విగ్రహంలో వలన మీరు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసుదను. విగ్రహంలో ఉన్న అనేకమైన అపవిత్రతను తీసివేస్తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా దేవుడు ఒక్కడైన దేవుడిని ఆయన మాత్రమే ఆరాధించాలని తెలిసి మనం ఈ లోకంలో అనేక వాటిని పూజిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, విగ్రహారాధన అంటే కేవలం ఏదో అన్య దేవతను పెట్టుకొని పూజించడం మాత్రమే కాదు కానీ దేవుని కంటే, యెహోవా దేవుడు ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఏక దేవుని కంటే నువ్వు ఎక్కువగా నీ భర్తను ప్రేమించిన, నీ భార్యను ప్రేమించిన, బంగారం ప్రేమించిన, ఈ లోకంలో ఉన్న దేనిని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహారాధనతో సమానమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడే ప్రథమంగా ఉండాలి, ఆయన తర్వాతనే ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. విగ్రహారాధనలో ఉన్నామా, దేవుడితో ఉంటూ ఉన్నామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నా తెలియజేస్తున్నాడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదని అంటున్నాడు. నూతన హృదయం అనగా ఈ హృదయాన్ని నూతనంగా కలుగజేస్తా అంటున్నాడు. మనమందరం కూడా డిసెంబర్ 31 రాత్రి ఒడబడిక ఆరాధన చేసే సమయంలో, లేకపోతే జనవరి 1 జరిగే ఆరాధనలో మనమందరం కూడా ఒక నూతన స్వభావానికి రావాలని, ఒక నూతన పరిస్థితులకు రావాలని మనం అందరం కూడా ఆశపడతాం. కానీ యెహోవా దేవుడు ఆయన తెలియజేస్తున్నాడు, నూతన హృదయము నేను కలుగజేస్తాను అంటున్నాడు. నూతన హృదయము కలుగజేస్తాను మీకు అని అంటున్నాడు. ఇచ్చేదను నూతన స్వభావము అనగా మనలో ఉన్న ఇహలోక సంబంధమైన పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ఓర్వలేతం ఇవన్నీ కూడా అక్కరకాని విషయాలను, అక్కరకాని ఈ గుణాలన్నింటినీ తీసివేసే విధంగా దేవుడు నూతన హృదయము, నూతన స్వభావం ఇస్తాడు.
మనం ఎన్ని చదివినా, బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనేక విధాలుగా వాక్యం వింటూ ఉన్నాం, దేవుడు యేసయ్యనే రక్షణ అంటూ ఉన్నాం, యేసయ్యను అనుసరిస్తూ ఉన్నాం అంటున్నాం. కానీ మనలో ఉన్న పగ, ద్వేషము, పొల్లు, కుతంత్రాలు, అసూయ, ఓర్వలేని ఈ యొక్క చెడులన్నింటినీ మనం వదలలేకుండా ఉన్నాం. కారణం ఏమిటంటే యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే ఈ లోకంలో శిలువలో బలి అయినాడని, ఆయన వెలుగుతూ ఆదరణకర్తను మన మధ్యలో ఉంచి ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడన్న సంగతిని మనం మర్చిపోతూ ఉన్నాం. అది దేవుడి నిజమైన జ్ఞాపకం చేస్తుంటే ఏమనుకున్నాడంటే, ఇక్కడ నా ఆత్మను మీ అందించి నా కట్టడను అనుసరించి వారిని గాను, నా విధులను గైపల వారి గాను మిమ్మల్ని చేశాను. నా ఆత్మను, యెహోవా దేవుని ఆత్మను మనలో ఉంచుతానంటున్నాడు. ఆయన యొక్క హృదయం ఎలాంటిదో, ఇతరులను క్షమించగలిగిన గుణాన్ని, పగవారి కొరకై ప్రార్థించగలిగిన గుణం, దయగలిగిన గుణం, మేలైన గుణాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. ఆ యొక్క ఆత్మను మీరు ఉంచుతానంటున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళే సమయంలో నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు తోడుగా పంపిస్తానన్నాడు. ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదరు, మీరు నా జనులైందరు, నేను మీ దేవుడనైందును. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింపజేస్తాను, అప్పుడు నేను మీ దేవుడనైందును, మీరు నా ప్రజలైందురు అంటున్నాడు. అంటే పితరులకు ఇచ్చిన దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం, మేలైన దేశం, సస్యశామమైన దేశం అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం గమనిస్తే రాత్రి ఉండే మీలో నుండి తీసివేసి మాంసం ఉండేది మిగించదను. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, అందరి లోపల ఉండేది మాంసం ఉండేనే. కానీ ఇక్కడ యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ మాట ఎందుకు పలుకుతూ ఉన్నాడంటే, రాతి గుండె కలిగిన వారంలో ఉన్నాం. అనగా మాంసం గుండె కలిగిన వారంగా మాంసం గుండె ఉంటుంది, కానీ ఆ మాంసం గుండెలో కనికరం లేని వారంగా, దయలేని వారంగా, మేలైన కార్యం గురించి ఆలోచన చేయని వారంగా ఉన్నాం. రాత్రి గుండె కలిగిన వారంగా ఉన్నాం. ఎవరికే కష్టం వచ్చినా, ఎవరికే ఇబ్బంది వచ్చినా, ఎవరికే సమస్యలు వచ్చినా, ఎవరు ఏమన్నా కానివ్వండి, మన ఆలోచనలో మార్పు ఉన్నది. దానినే రాత్రి గుండె అనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మానవులమైన మనం దేవుని యొక్క మనస్సును కలిగిన వారంగా, ఈ లోకంలో మనం మాంసం కూడా కలిగిన వారంగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘం, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఒకరికొకరు మాట్లాడుకోకుండా, ఒకరికొకరు సంతోషంగా ఉండలేకుండా ఉంటారు. కారణం ఏమిటంటే, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా వారిలో ఉండే ఆలోచన వేరుగా ఉంటుంది. కారణం ఏమిటంటే, వారి హృదయంలో నూతన స్వభావం రాకపోవడం, నూతన మార్పు రాకపోవడం అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, రాత్రి కూడా కలిగిన వారంగా ఉన్నామా, మాంసం కూడా కలిగిన వారంగా ఉన్నామా? ఈ ఎవరు మనం వచ్చి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరు కూడా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు మనమే పరీక్ష చేసుకునే వారంగా ఉండాలి. మనమే నియంత్రించుకునే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘం, మీ దోషములను బట్టి, ఏ క్రియలను బట్టి మీరు అసహించుకుందరు. అనగా మనం ఒకవేళ వాస్తవంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మన క్రియలను జ్ఞాపకం చేసుకుంటే, కొన్నిసార్లు మనం చేసిన పనులను బట్టి మనమే అసహించుకునే వారంగా ఉంటాం. ఎప్పుడు అంటే మనలో మాంసం ఉంటే, లేదా మనలో దేవుని ఆత్మ ఉంటే, మనం ఇంతకుముందు చేసిన క్రియలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. అలాంటి అసహ్యకరమైన జీవితంలో నుండి మేలైన జీవితంలోకి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకు కారణం ఏమిటంటే, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలో రూపాంతరం కలిగిస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రూపాంతరం పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి తెలియజేస్తూ ఉన్నాడు. పాడైన భూమి ఏదో వనం వలె ఆయన మీరు పాడుగా నిలిచినగాను ఉన్న ఈ పట్టణం నివాసుల నుండి ఆకారముగా వారిని జనులు చెప్పదు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలంలో కట్టుబడని
మీ చుట్టూ చేసించిన అన్నిలో తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చినాను, నేను దాన్ని నెరవేర్చును. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, త్రియేక దేవుడైన నేను మాట ఇచ్చున్నాను కనుక మాట ఇచ్చిందంటే నెరవేర్చే దేవుడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన పితరులతో ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేటికి మనం ఎంత ఘోర నీచ దుర్మార్గంలో జీవిస్తున్నా ఆయన ప్రేమ, ఆయన దయ ఇంకా మన మీద ఉన్నదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కావున ప్రభునందు ప్రియమైన దేవుడి సంగమా, ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి మానవుల కొరకే అనేకమైన వేలైన కార్యములు చేసిన తాను శిలువపై మరణమై మూడవ దినమున మృత్యుంజయుడుగా లేచున్నాడని మనమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇక్కడ సువార్త పాఠంలో మనం గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం అందులో నుంచి మనం గమనిస్తే ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మూడవ నాడు తిరిగి లేచినాడు. వేకువజామున తెల్లవారుజామున మగ్దలేనే మరియ వేరే స్త్రీలందరూ కూడా వెళ్ళి చూశారు. ఆయన అక్కడ లేడు, ఆయన లేచున్నాడని దేవదూతల ద్వారా వారు తెలుసుకున్నారు. యేసయ్యను కూడా చూశారు కానీ వారు గుర్తుపట్టలేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం, ఆ సమయంలో ఆ స్త్రీలు చెప్పిన మాటలు అవన్నీ కూడా విని నేను లేచి ఉన్నానని నా శిష్యులతో చెప్పడానికి స్త్రీలతో యేసయ్య చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం, ప్రభువైన యేసుక్రీస్తు మరణం జయించి లేచి ఉన్నాడని అనేకులకు సువార్తను ప్రకటించవలసిన శిష్యులు భయపడి ఒక దగ్గర వారు తలుపులు వేసుకొని ఉన్నారు. స్త్రీలకు చెప్పాడు, నేను లేచి ఉన్నానని వారితో చెప్పు, నా శిష్యులతో చెప్పమని యేసయ్య చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యూదులకు భయపడి శిష్యులు తలుపులు వేసుకుని ఒక గదిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగుగాక. యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన సమయంలో, ఆయన మరణమై తిరిగి లేచిన సమయంలో శిష్యులందరూ కూడా వారు భయంలో ఉన్న సమయంలో, అలజడిలో ఉన్న సమయంలో సమాధానమైన మాట్లాడుతున్నప్పుడు యేసయ్య వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగుగాక. సమాధానం లేని వారారా, కలవరపడుతున్న వారారా, నేను మీతో ఉన్నాను, నేను మీ మధ్యన ఉన్నాను, ఆదరణకర్తనై మీకున్నానని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సమయంలో యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగా కానీ వారితో చెప్పాను. ఆయన ఆలోచన చెప్పి వారి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించేది. ప్రభు యేసుక్రీస్తు మరణమై లేచున్నాడని ఆయన లేచి కనబడినప్పుడు, చేతులు చూపించినప్పుడు, ఆయన గాయములను చూపించిన సమయంలో వారందరూ కూడా సంతోషించినట్టుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. వారు సంతోషించారు, కానీ వెంటనే వారిలో వాస్తవమైన సమాధానం లేకుండా పోయింది. ప్రభువునందు ప్రియమైన దేవుని అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీకు సమాధానం కలుగుగాక. ఎందుకంటే మిమ్మల్ని తోడేళ్ల మధ్య పంపడానికి నేను సిద్ధపడుతున్నాను అంటున్నాడు. యెహోవా దేవుడు నన్ను ఈ లోకంలోకి ఏ విధంగా పంపించినాడు, నన్ను దేవుడు నన్ను ఈ లోకానికి నేను కుమారుడుగా ఏ విధంగా వచ్చినాను, తండ్రి మాట ప్రకారంగా నేను ఏ విధంగా వచ్చినాను, నేను నా శిష్యులైన మిమ్మలను ఈ లోకంలోకి పంపిస్తున్నాను. మీరు నా సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని మీకు సమాధానం కలుగుగాక. ఎందుకంటే సమాధానం లేని వారికి సమాధానం అందించడానికి వెళుతూ ఉన్నారు. కలవరపడుతున్న వారికి కలవరం లేని వారికి వారిని ధైర్యపరచడానికి వెళుతూ ఉన్నారు. ఎవరైతే అనారోగ్యంలో, ఆయాసంలో, దుఃఖంలో ఉన్నారో వారికి సమాధానం, శాంతిని అందించడానికి మీరు వెళ్ళవలసినది కనుక మీరు మొదటిగా సమాధాన పడాలని యేసయ్య వారితో అంటూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పంపుతున్నానని ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊరి పరిశుద్ధాత్మను పొందుడి, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపం క్షమించరో వారి పాపంలో క్షమింపబడను, ఎవరి పాపం నిలవెత్తురో వారి పాపం నిలుచునని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత అంటే యేసుక్రీస్తును నమ్మి ఆయన మార్గంలో జీవించిన విశ్వాసంలో యేసయ్య చెప్పిన మాట, ఆయన శిష్యులుగా ఉన్న వారితో చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వారిగా మీరు జీవించగలిగితే మీరు ఎవరి పాపాలు క్షమిస్తే అవి క్షమించబడతాయి, ఎవరి పాపంలో మీరు నిలవాలనుకుంటే అవి నిలుచుంటారని అంత గొప్ప ఆధిక్యతను
నేడు నీకు నాకు అందరూ కూడా ఆ మాటను తెలియజేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మను పొందిన వారంగా ఉంటే, ఆయన క్రియలు మనలో ఉంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే మనలో నిర్మలమైన మనసు రావాలి, దయగల గుణం రావాలి, మేలైన జీవితం రావాలి. అప్పుడే మనం ఆయన క్రియలను బయలుపరిచే వారంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కావున ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అవి నిలిచిందని వారితో చెప్పాను. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ఆదరణ, ఇంత గొప్ప ఆశీర్వాదం నీవు నేను పొందగలుగుతాం. ఎప్పుడంటే పరిశుద్ధాత్మను మనం పొందగలిగితే, పరిశుద్ధాత్మ మనం పొందాలంటే ఆయన మార్గంలో జీవించేవారంగా, ఆయన బిడ్డలుగా ఉండేవారంగా, ఆయన ఆత్మను పొందేవారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానం లేని వారితో దేవుడు ఇదన్నా సమాధానం కలుగుగా అన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అపోస్తల కార్యంలో పెంతెకోస్తు దినం, ఈ దినం పెంతెకోస్తు దినం, ఈ దినం ఈ పెంతెకోస్తు దినం పెంతెకోస్తు 50 సంవత్సరాల 50వ సంవత్సరం అని గుర్తు. ఈ పెంతెకోస్తు సమయమున పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచున్న బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పెంతెకోస్తు పండుగ సమయంలో వారందరూ కూడా అక్కడ కూడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప మహాశబ్దం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండాను. వారు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ ఇల్లంతయు అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి ఉంటుంది. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతయు నిండాను. గాలి అకస్మాత్తుగా వచ్చి వారి కూర్చున్న ఇల్లంతయు నిండాను అని చెప్పబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుభవించిన కొలది అన్య భాషలతో మాట్లాడాలి. ఈ పెంతెకోస్తు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా మనం చూసుకున్నాం. ఆ ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా ఒక పెద్ద గాలి వీచేట్టుగా ఇల్లంతా నిండినట్టుగా ఆ నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారందరూ కూడా పరిశుద్ధాత్మ నిండిన వారుగా ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, వారికి వాక్శక్తి అనుభవించిన కొలది అన్య భాషలు మాట్లాడి యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అక్కడున్న వారందరికీ కూడా భాషలు మాట్లాడే శక్తిని దేవుడు ఇచ్చినాడు. ఈ భాషలు మాట్లాడడం గురించి మనం గమనించినట్లయితే అన్య భాషలు మాట్లాడారు. అనగా అన్య భాషలు మాట్లాడారు అంటే అక్కడ వేరు వేరు భాషలు మాట్లాడే అనేక జాతుల వారు అక్కడ ఉన్నారు. అనేక మంది జాతుల వారు ఉన్న వారితో ఇక్కడ మాట్లాడే భాష ఎవరి భాషలో వారికి అర్థమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ ఇది ఈ అన్య భాషలు మాట్లాడేది ఎవరైనా ఇది కావలసుకొని హేళనగా ఇదేదో మేము భాషలు మాట్లాడుతున్నామని వారికి వారుగా ఊహించుకొని ఏదో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుని వెక్కిరించిన వారుగా ఉంటారు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ద్వారా ఒక మేలైన కార్యం జరుగుతుంది. యెహోవా దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఎట్లా ప్రకటించబడుతుందంటే వేరు వేరు ప్రాంతాల వారు అక్కడ ఉంటే వారి వారి భాషల్లో వారికి అందించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో ఆకాశం ప్రతి జనముల నుండి వచ్చిన భక్తులు యూదులు యెరూషలేములో కాపురపడి ఆ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన స్వభావంతో మాట్లాడుట విని కలవరపడి అక్కడున్న వారు మాట్లాడే భాష వేరే వేరే భాషలతో అనగా అక్కడ ఉన్న వేరే భాషల వారికి కూడా వినబడుతున్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు నేను తెలుగులో వాక్యం అందిస్తూ ఉంటే ఇక్కడ ఎవరైనా ఇంగ్లీష్ వారు ఉంటే ఇంగ్లీష్లో వారికి అర్థం కావడం,
ఎవరైనా పరిచయ వాళ్ళు ఉంటే పరిచయాల్లో వారికి అర్థం కావడం, ఎవరైనా ముస్లిం ఉంటే వారికి ముస్లిం భాషలో అర్థం కావడం. అనగా ఇక్కడ మాట్లాడే భాష అది ఇతరులకు ఆ వాక్యాన్ని అందించేదిగా ఉండాలని ఉండేదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెక్కిరించబడే విధంగా, నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా మనకు అనుకూలమైన విధంగా మనం భాషలు మాట్లాడినట్టుగా క్రియేట్ చేయకుండా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి మనుషులు తన స్వభావంతో వారు మాట్లాడటం విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, మాట్లాడుతున్న వీరందరూ గలలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీళ్ళు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి ఇంత క్లియర్గా, ఇలా ఏమి కూడా దాపరికం లేకుండా, ఇందులో ఏమి కూడా దాచిపెట్టకుండా క్లియర్గా రాయబడింది. వీరందరూ కూడా గలలీయులు కదా, వీరు మాట్లాడే మాటలు మన భాషలో ఎలా మనకు అర్థమవుతుందని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. భాషలు మాట్లాడడం అంటే అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండేదన్న కార్యం జరిగిస్తే ఆ కార్యము ద్వారా ఇతరులకు మేలు జరిగే విధంగా ఉండాలి, కానీ కీడు జరిగే విధంగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏమైనా భాషలు మాట్లాడడం మాత్రమే కాదు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దయ, ప్రేమ, మేలైన జీవితం నీలో రావాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అనేక మంది ఎవరెవరు ఏ జాతుల వారు ఉన్నారో ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు. పార్దీయులు, మాదీయులు, ఎలమీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొత్తి, అసియా, పుగియా, పంపులియా, ఐగుప్తులయ దేశములందరి వారు, కురేనియా దగ్గర లిబియా ప్రాంతంలో కాకుండా వారు, రోమా నుండి వారు ప్రవాసంలో వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను వినిచున్నామని చెప్పుకొని వీరందరూ కూడా ఇక్కడ అనేక మంది జాతులు మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో వచ్చిన వారు, అనేక భాషలు మాట్లాడే వారిని మనం ఇక్కడ చదివి చూస్తూ ఉన్నాం. అప్పుడు అక్కడ వారందరూ కూడా వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం మనం వినుచున్నాము. దేవుని యొక్క కార్యములను వారి భాషలలో, అనగా ఇక్కడ వాక్యమును అందించేవాడికి, వాక్యమును బోధించేవాడు వాడి యొక్క భాష అవతల వారి భాష రాకపోయినా ఆ భాషలో అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నేను దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ వెరితనంగా మనం చూస్తూ ఉన్నామేమో, జాగ్రత్తగా జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ భ్రాంతి పొంది ఒకరితో ఏడు తోచక ఇదేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొని చూడది. ఎంత కూడా అర్థం కాని స్థితిలో వారు ఉన్నారు. ఇవన్నీ కూడా వారు ఒకే భాషలో మాట్లాడుతుంటే మనందరూ కూడా మన భాషలో ఎలా అర్థమవుతుందని వారందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఆశ్చర్యమైన కార్యం, అద్భుత కార్యం, అది మానవులకు అంతు దొరకని కార్యం అని ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసేది. ఈ అపహాస్యం చేసేవారు వెంటనే అక్కడ ఉంటారు. ఎక్కడైనా మనం చూస్తే ఒక కార్యంలో వెంటనే దాని గురించి హేళనగా మాట్లాడుకొని హేళనగా అనేక విషయాలను అపహాస్యం చేసేవారు ఉంటారు. ఆ విధంగా ఇక్కడ కూడా వీరు క్రొత్త మద్యం రాయిన వారిగా ఉండాలని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుడి సంగమం, వారు ఆ ముందు వచనంలోనే క్లియర్గా వీరు మన భాషలో దేవుని యొక్క కార్యములను, క్రియలను మనకు తెలియజేస్తున్నారని చెప్పిన వారే వీరు మద్యం రాయగలరు. మద్యం రాయన వాడు ఇంకో భాషలో మాట్లాడగలరా? ఇంకో భాషలో మాట్లాడితే వాని భాష వారికి అర్థం కాని స్థితిలో ఉంటాడు మద్యం రాయన వాడు. కానీ వీరు మాట్లాడేది మనందరి మా భాషలో మాట్లాడుతున్నాడని చెబుతూ ఈ విధంగా హేళన చేస్తున్నారు. కారణం ఏమిటంటే సాతాను యొక్క క్రియలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే కార్యములు జరిగిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ఉండి రూపాంతరం చెందడానికి సహాయం చేస్తాడో అక్కడే సాతాను నుండి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుడి సంగమం, ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏమైనామో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటే మనం రూపాంతరం చెందాలి. మనలో ఉన్న బాధ, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న దుర్మార్గం, మనలో ఉన్న దుష్టతలంపులు, మనలో ఉన్న చెడు కార్యాలన్నీ వదిలివేసుకుని మన వలె ఇతరులకు మేలైన జీవితాన్ని అందించే వారుగా
ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కావున ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాలను బట్టి, మన నడవడిని బట్టి, మన ప్రవర్తనను బట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వెళ్ళే సమయంలో నేను వెళ్ళి ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్తను ఆయన చెప్పిన విధంగా మన మధ్యలోకి పంపించున్నాడు. కానీ ఆదరణకర్తను మనం పొందుకునే వారంగా ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ దావీదు కీర్తనలో 29వ అధ్యాయంలో మనం గమనిస్తే, దైవభక్తులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభాస్ మహాత్ముని యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమును చెందవలసిన ప్రభావంలో ఆయనకు ఆరోపించుడి. అనగా ఈ లోకంలో నువ్వు ఏ కార్యం చేసినా దాని ద్వారా వచ్చే మేలైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు అన్ని కూడా యెహోవా దేవుని ద్వారానే జరిగాయని ఆయనకే మహిమ కలిగే విధంగా ఆరోపించాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం, ఫలానా దగ్గర ఫలానాలో ప్రార్థన చేస్తే లేకపోతే ఇది చేస్తే మాకేదో జరుగుతుందని అనుకుంటూ ఉన్నాం. అది కాదు. దేవుని కార్యం జరగడానికి నీవు ఎక్కడైతే ఉంటావో నీవు ఆయనలో నీ యొక్క హృదయంలో మనసులో మార్పు వచ్చి నువ్వు ఆయన వేడుకునే వారుగా ఉండాలని, నీకు జరిగిన మేలును బట్టి యెహోవా దేవునికి అది చెందే విధంగా మనం చెల్లించాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యెహోవా స్వరము జలముల మీద వినపడుతున్నది, మహిమల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు, మహాజలముల మీద ఆయన సంతరిస్తున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలది. అనగా యెహోవా దేవుని యొక్క స్వరము అది మహా ప్రభావం కలదని, బలం కలదని, అందులో శక్తి ఉన్నదని నేను నమ్మగలిగితే, నేను ఆ శక్తిని తెలుసుకోగలిగితే, ఆయన క్రియలను మనం జరిగించగలిగితే అప్పుడు మనం మేలైన వారంగా ఉంటామని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మందిని ఈ కరోనా సమయంలో, ఈ లాక్డౌన్ సమయంలో ఇప్పుడు మనం గమనిస్తే క్లియర్గా తెలుస్తుంది. ఏమంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయో మన దేశంలో అవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక దేవుడిని ఆరాధించడం తప్ప మిగతావన్నీ కూడా ఓపెన్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. వారు ఏమి ఆలోచిస్తున్నారో, ఎందుకు ఆలోచిస్తున్నారో మనం ఒకసారి ఆలోచించారు. అది అనగా దేవుడిని ఆరాధించేది తప్ప మిగిలిన అన్నీ కూడా మనకు సెలవిస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘం, కారణం ఏమైనది? అందుకు ఏంటి? ఇది రెండవ రాకడకు సూచన అని మనం అంటూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు అందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారు. ఏమనంటే ఇది రెండవ రాకడకు సూచన. నిజమే, ఇది రెండవ రాకడకు సూచన. కానీ నేను ఏం మార్పు పొందుతున్నావు? మనలో ఏదైనా రూపాంతరం వచ్చిందా? ఇది రెండవ రాకడకు సూచన, విడుదల వస్తున్నట్టు రెండవ రాకడకు సూచన అని వెంటనే మెసేజ్లు పెడుతూ ఉన్నాం. కానీ నీలో, నాలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ సంఘంలో, నా సంఘంలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందా? రెండవ రాకడకు సూచన కనబడుతుంది, రెండవ రాకడకు సూచన కనబడుతుంది. కానీ మనలో మార్పు రాకపోతే ఏమి లాభం అని దేవుడు ఏదైనా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రూపాంతరం పరచడానికి మన మధ్యలోకి వచ్చినాడు. రూపాంతరం పొందే వారంగా ఉన్నామా లేక ఎలా ఉన్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా సమయం లేదు అని ఆయన తెలియజేస్తున్నాడు. సమయం లేని సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించు. మనం బలము లేని వారంగా ఉన్నామంటే మనం ఆయన ప్రజలుగా జీవించలేకపోతున్నాం. ఆయన ప్రజలుగా, యెహోవా దేవుని ప్రజలుగా మనం ఉంటే ఆయన బలం మనతో ఉంటుంది. ఆయన బలం ఎలా ఉందంటే ఎర్ర సముద్రం కాయగలిగిన బలం, సింహము యొక్క నోలను ముగించగలిగిన బలం, అగ్నిని కూడా అక్కడ ఆపగలిగిన బలం, ఆకాశం నుండి మన్నాను పూజించగలిగిన బలం, బండ నుండి నీళ్లు రప్పించగలిగిన బలం. మనం నమ్మిన దేవుడు అలాంటి గొప్ప దేవుడని మనం యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, సమాధానం లేని వారంగా ఉన్నామా? ఒకవేళ మనం యెహోవా దేవుని ప్రజలుగా ఉంటే, మనం యేసుక్రీస్తు మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకునే వారు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకున్న వారంగా ఉంటే ఆయన ఏమంటూ
నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు సమాధానం కలుగజేస్తాను, మీరు సంతోషంగా నెమ్మదిగా ఉండడానికి నేను ఏర్పాటు చేస్తానని అంటున్నాడు. మనమేమో ఈ లోకంలో ఉన్న సమస్యలను చూసి భయపడుతూ ఉన్నాం. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవలసిన వారిని, కానీ జీవించినంత కాలం దేవుడిని మహిమపరుస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుని విడుదలగా ఈ లోకంలో సాగిపోవాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మా దేవా, మా మంచి కాపాడే మా యేసయ్య స్తుతులకు పాత్రుడా దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచున్నారని నమ్ముతున్నాం. మాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి మా ప్రభువా మీ మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉన్నాడని మేము మేలైన జీవితం జీవిస్తూ సమాధానం కలిగిన వారుగా ఆశీర్వాదం పొందేవారు ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనం లేచి నిలబడి 24 ఉన్న అపోస్తుల విశ్వాసం కలిసి పరలోక భూలోకంలో సృష్టికర్త సర్వశక్తి లాగానే దేవుని నమ్ముతున్నాను. ఆయన విజయ కుమారుడు యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఏనో పరిశుద్ధాత్మను నా కన్యక మరియు రథను కనుగొనే అనుకుంటున్నాను. బంధువుల ముందు బాధపడి చనిపోయి పరిశుద్ధపడే అదృష్టాలు పొందాను. 3వ దినం చనిపోయిన వాళ్ళని తిరిగి లేచి పరలోకంలోకి సర్వశక్తి గల తండ్రి నా దేవుడు సర్వులకు మృతులకు తెలియకపోయిన ఆయన వస్తును. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ సాత్విక సంఘమును, పరిశుద్ధుల సాహసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనం నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి నమ్ముతున్నాం. దయచేసి గమనించండి, ప్రతి వారం చైర్ ప్రేయర్లో పాల్గొన్న ప్రార్థించిన వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మీ అందరికి తెలియజేసే సంగతి ఏంటంటే వచ్చే వారం నుండి ఈ చైర్ ప్రేయర్ ఉండదు. ఎందుకంటే లాక్డౌన్ కొంచెం సడలించారు కాబట్టి అందరూ వారి వారి పనులందరూ అక్కడెక్కడ వెళ్తూ ఉంటారు. ఎవరైనా ప్రార్థన చేయాలనుకున్న వారు మేము ఈ సమయాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రార్థన చేయండి. ఈ అంశాల మీద మీ సొంత ప్రార్థనగా మీ సమయంలో మీకు అనుకూలమైన సమయంలో మీరు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. అనగా రేపటి నుండి అంటే సోమవారం నుండి చైర్ ప్రేయర్స్ మనం చేయడానికి లేదు. ఒకవేళ మీరు మీ సొంత ప్రార్థనలు చేసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకు అందరూ కూడా మన యొక్క గృహాల్లో కూడుకొని దేవుడిని మహిమపరచాల్సిన అవసరత ఉన్నది. అందరం కూడా 405వ కీర్తన పాడి మరియు పరలోక ప్రార్థన చెప్పి దేవునికి స్తుతులు చెల్లించాలని డయాసిస్కి వెళ్ళి మనకు లెటర్ పంపించున్నారు. ఈ పెంతెకోస్తు పండుగ సందర్భంగా, ఈ పెంతెకోస్తు దినం సందర్భంగా మనమందరం కూడా మధ్యాహ్నం 12 గంటలకు నేను గుడి వెనుక వచ్చి ప్రార్థన చేస్తాను. ఆ సమయంలో ఆన్లైన్లో అప్పటికప్పుడు ఒకవేళ వీలైతే చూస్తాము. లేకుంటే మీరందరూ కూడా 12 గంటలకు మేము గృహాలు రెడీగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. నేను మన గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు స్పందించి ఇప్పటి వరకు ఎంఎస్లు పంపిన వారు మొత్తం టోటల్ 52,460 రూపాయలు వచ్చాయి. ఎంఎస్ రూపకంగా అంటే మెంబర్షిప్ 52,460 రూపాయలు వచ్చాయి. మరి సండే ఆఫరింగ్స్ అని 14,290 రూపాయలు వచ్చాయి. 52,460 మెంబర్షిప్, 14,290 సండే ఆఫరింగ్స్, మొత్తం 66,750 రూపాయలు వచ్చినాయి. అందుని బట్టి ఎవరెవరైతే స్పందించి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మీరు ముందుకు వచ్చి సమర్పించాలని మీకు మనం చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా గట్టిగా ప్రార్థన చేయండి. జూన్ 1st వీక్ నుండి 1st సండే నుండి దేవాలయంలో ఆరాధనలు జరుపుకోవడానికి కొన్ని ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి కనుక అధికారుల యొక్క మనస్సును దేవుడు మార్చలాగా మీరందరూ కూడా గట్టిగా ప్రార్థన చేయాలని మీ అందరికీ మరొకసారి మనం చేస్తున్నాం. ఈ సమయంలో 573వ కీర్తన పల్లవి మొదటి 3 వచనాలు పాడుకొని పాడే సమయంలో కానుకలు సమర్పిద్దాం. మేము ఈ కానుకలు మీరు భద్రపరిచి దేవాలయం వచ్చినప్పుడు కానీ
మీకు వీలైనప్పుడు కానీ వచ్చి సమర్పించి వెళ్ళాలని మీకు మనం చేస్తున్నాను. 573. ప్రార్థిద్దాం. మరియు ఈ దినం మా రెండవ కుమారుడు సైమన్ కుమార్ మరి స్వప్న ఈ ఇరువురి వివాహ దినం. మరి అంత మాత్రమే కాకుండా దేవుడు వారిని ప్రేమించి వారి మీద నమ్మకంతో దేవుడు వారి కుమారుని బహుమానంగా ఇచ్చిన దినం. బాబు యొక్క బర్త్డే ఫస్ట్ బర్త్డే ఈ దినమే. కమల్ ప్రకాష్ యొక్క బర్త్డే మరియు సైమన్ కుమార్ స్వప్న యొక్క మ్యారేజ్ సందర్భంగా సమర్పించిన ఈ కానుకను బట్టి మరియు సామాన్య కానుకలపై ప్రార్థన చేద్దాం. త్వరలో వచ్చి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మా మంచి కాపురైన మా యేసయ్య, స్తుతులకు పాత్రుడైన దేవా, ఈ పరిశుద్ధ దినమున మా ప్రభువా మా గృహాలలో ఉండి నేను ఆరాధించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో వారు సమర్పించిన కానుకలను మీరు స్వీకరించండి దేవా. వారి గృహాల్లో అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందవలసిమని, వారి కలిగిన సమస్తాన్ని మీరు మా ప్రభువా దీవించుకొని మేము వేడుకుంటున్నాం. మరి మా ప్రభువా మా ప్రేమల తండ్రి ఎత్తిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి దేవా. మరియు మా ప్రభువా ఎవరెవరైతే మా ప్రభువా మేము మెసేజ్ పెట్టినప్పుడు స్పందించి వచ్చి మెంబర్షిప్ చెల్లించున్నారో మరియు సండే ఆఫరింగ్స్ చెల్లించున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి వారి కుటుంబాల్లో నెమ్మదిని సమాధానం శాంతిని మీరు అనుగ్రహించుకుని మేము వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో మా ప్రభువా ఇదిగో మా ప్రభువా నీ కుమారుడు మా ప్రభువా సైమన్ కుమారుని బట్టి స్వప్నాన్ని బట్టి దిశలో ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా ఈ లోకంలో జన్మించిన సమయం నుండి మా ప్రభువా మీరు కాపాడి సంరక్షించి వ్యక్తులను ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించిన దేవా. ఈ ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా ప్రభువా యొక్క వివాహ దినం జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో భార్యాభర్తలుగా కానుక సమర్పించినారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. దాంపత్య జీవితంలో దీవించుకుని వేడుకుంటున్నాం. గత సంవత్సరంలో కాపాడిన మా దేవుడా, రాబోయే సంవత్సరంలో మీ దీవులని ఆశీర్వాదాలు పొందించమని మేము వేడుకుంటున్నాం. ఈ మ్యారేజ్ డే రోజే మా ప్రభువా కుమారుడు మీరు బహుమానంగా ఇచ్చినారు. నీ వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా మా ప్రేమ తండ్రి ఇది ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నాం. మా ప్రభువా మా ప్రేమ తండ్రి కమల్ ప్రకాశం బట్టి సంలో ప్రార్థిస్తున్నాం. వ్యక్తిని బట్టి సంలో ప్రార్థిస్తున్నాం. మా దేవ కుమారుని మీరు దీవించండి. తల్లి గర్భంలో ఈ లోకంలో జన్మించిన నేటి కాపాడండి. మరి కూడా
రాబోయే కాలం తీరి దీవెని ఆశీర్వాదం మరించమని వేడుకుంటున్నాం. ఫస్ట్ బర్త్డేను మా ప్రభువా నీ సన్నిధిలో మా ప్రభు ఇక్కడ గొప్పగా ఘనంగా ప్రార్థన ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కానీ మా ప్రభు యొక్క కరోనా వైరస్ని బట్టి లాక్డౌన్ బట్టి మా ప్రభు మీ సన్నిధిలో మాత్రమే ఈ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మా వరం స్వీకరించి మన నీ స్వప్నను మరి వారి కుమారుడు అమల్ ప్రకాశంగా దీవించుకుని ఆశీర్వదించుకొని వారి కుటుంబంలో అనేకమైన దీవుల ఆశీర్వాదాలు మరించుకొని మా ప్రభు ఈ సమయంలో సమర్పించిన కాంతాన్ని స్వీకరించిన దేవా ఇరువురి తల్లిదండ్రులను, ఇరువురి బంధువులను, ఇరువురి తోపులను ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి మన తలలు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయడము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పడం. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పడం. పైనలో సమాధానం కొరకు ఆత్మరక్షణ కొరకు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. లోకమందుల సమాధానం కొరకు దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకు, ఇతర సంఘ సేవకులందరి కొరకు, ముఖ్యంగా మోస్ట్ ధర్మరాజు దర్శనం మన మోడరేటర్ రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెల్ మాస్టర్ మన అధ్యక్షుడు ఉత్తమ హృదయంతో నిర్మల మనస్సాక్షితో తమ సేవలు జరిగించినట్టు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ఆ దేశ పరిపాలనలో ఉన్న అధికారుల వారందరి కొరకు ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధల వారి కొరకును, తల్లిదండ్రుల వారి కొరకును, వితంతుల కొరకును, శ్రమలను నుంచి వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ఈ కరోనా వైరస్ బట్టి ఎవరెవరైతే మరణించినారో వారి కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం. వారి కుటుంబాల దేవుడు ఆదరణను, దయను, కాపులను అనుగ్రహించాలని ప్రభువును ప్రార్థించుదాం. ఎవరెవరైతే కరోనా వైరస్ బట్టి ఇప్పుడు వ్యాధిగ్రస్తులుగా ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారిని, వారి కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారితో త్వరగా స్వస్థపరచాలని ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ కరోనా వైరస్ సమయంలో ఎవరెవరైతే వారి అన్ని సేవ సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటి కొరకును, ప్రత్యేకంగా వైద్య బృందం కొరకును, మరియు పోలీసు వారి కొరకును, మున్సిపాలిటీ వారి కొరకును, మరియు అధికారుల కొరకును, రాజకీయ నాయకుల కొరకును ఎవరెవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులను పిలిచినవని శ్రేష్ఠతమ పట్ల మన కొరకును, క్రీస్తును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ఈ లోకమంతా సేవించుకుంటూ శాంతియుతంగా తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణంగా ప్రవేశించాలని ప్రభువును ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ప్రార్థించడము. సర్వశక్తులకు దేవ సంఘం యొక్క జన్మతని ఆత్మ చేస్తున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘం ఆస్తులను మనుషుల కొరకు మేము ఏదో చేయమని కూడా ప్రార్థన అంగీకరించము. అందరి కొత్త ఉద్యోగులు సేవలు నిరాత్మకంగా భక్తిగా సేవించినట్టు మా ప్రభుత్వం యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం. మరియు మా ప్రభువా మా దేవ ఈ ఆరాధనలో మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు చేస్తున్నాం. ప్రతి విషయంలో మీ తోడు సహాయం కృపను అనుగ్రహించుకొని మా సంఘమంతా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పాస్టర్ కమిటీ పెద్దలను మా ప్రభావ మీరు దీవించండి. ప్రతి కార్యంలో మీరు నడిపించుకొని అధ్యక్షులందరినీ, గురువులను, సంఘాలను, వారి కుటుంబాలను దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధంతో ఏకాదశిని తప్పించము. ఎందుకనగా రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. దేవుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సకల దీవెనలు మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేడుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి మనం అందరం లేచి నిలుచుండి కీర్తన పుస్తకంలో నుండి 770 వేరే వేరే కీర్తన పుస్తకాలలో వేరు వేరు ఉండొచ్చును.
యెహోవా నీ నామము మన్నాను కురిపించితే మన్నాను కురిపించితే సూర్య చంద్రులు నాకు సూర్య చంద్రుల నాకు యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో యుద్ధములో చేసిన దేవా నీ ప్రేమ సత్యముగా యుద్ధములో చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమే లేకుంటే అగ్నిలో పడవేసిన భయమే లేకుంటే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో సంతోషముగా వెళ్ళే సంతోషముగా వెళ్ళే రక్షించిన వెంటనే రక్షించే నీ హస్తాము సాధించిన వెంటనే రక్షించే నీ హస్తాము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో పరిశుద్ధుడా మా దేవా ఈ ఆరాధనలో వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభావ మమ్మల్ని పంపుకున్నాను జ్ఞాపకం చేసుకొని మొదటి ఆదివారం మీ సందులోనికి సంగమంకి వచ్చే విధంగా అధికారుల యొక్క మనసును మార్చే విధంగా మీ సహాయం అనుగ్రహించుకుని ఈ దినమంతా రాబోయే కాలమంతా మీ తోడు సహాయం పాత్రపరచుకుని మా ప్రభుత్వంలో యేసు క్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మీ అందరికీ నమస్కారం.